ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మన మధ్యలోనికి క్రిస్మస్ గ్రీటింగ్స్ అందించడానికి మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి విడుదల రజనీ గారు వారి బృందంతో కలిసి వచ్చారు. సంతోషంగా చప్పట్లు కొడుతూ వారిని మన మధ్యలోనికి ఆహ్వానించుదాం. మనతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి, గ్రీటింగ్స్ తెలియజేయడానికి వారు మన మధ్యలోనికి వచ్చారు. వారి గ్రీటింగ్స్ మనకు తెలియజేస్తారు. జాగ్రత్తగా విందాం. Praise the Lord. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరి తరఫున చాలా సంతోషం ఈరోజు మీ అందరినీ కూడా కలుసుకోవడం. ముందుగా శాలమన్నకు, వారి కుటుంబ సభ్యులకు మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శాలమన్న ఏర్పాటు చేసినటువంటి, దేవుడి ఆశీస్సులతో శాలమన్న ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా మేరీ క్రిస్మస్ తెలియజేసుకుంటున్నారు. మరి శాలమన్న దేవుని వాక్యంతో మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీకున్నటువంటి సమస్యల నుంచి, పరిస్థితుల నుంచి మీకు మంచి మాటలు చెప్తూ మీకు ధైర్యాన్ని, దేవుని అండని వారి వాక్యం ద్వారా మీ అందరికీ కూడా చెప్తూ, మీ అందరూ కూడా వాక్యం ద్వారా వాక్యాన్ని నమ్ముతూ మీరు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చే కొద్దికి తెలిసిపోతూ ఉంటుంది, ఇంకా ఎంతోమంది కుటుంబ సభ్యులు యాడ్ అయిపోతున్నారు, ఇంకా ఎంతోమంది కుటుంబ సభ్యులు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాను, చాలా వరకు కూడా చాలా గ్రామాల్లో, చాలా ఊర్లలో కూడా చిన్న చిన్న సంఘాలు కనపడతా ఉన్నాయి. ఏంటంటే శాలమన్న ఆశీస్సులతో తండ్రి సన్నిధి నడుపుతున్నామని చెప్పి. మా ఎమ్మెల్యే ఫ్రెండ్స్ కూడా చెప్పేవాళ్ళు, మేము లైవ్ చూస్తామండి అని. అంటే అటువైపు వచ్చినప్పుడు తీసుకెళ్ళండి అని చెప్పేవాళ్ళు. కొంతమంది బాగా చెప్తాడు కదా, బాగా పాడతాడు కదా అని చెప్తా ఉంటారు. అవును, మా ఊరే అని చెప్పి చెప్పుకోవడానికి కూడా మేము గర్వపడుతూ ఉంటాము. ఖచ్చితంగా ఆ దేవుడు ఎప్పుడు అంటూ ఉంటాను అన్నతో, మంచి స్వరం ఇచ్చాడన్నా, మీకు అదే అసెట్ అని ఈరోజు డైరెక్ట్గా మీతోనే చెప్తా ఉన్నాను. శాలమన్నకు నిజంగా దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చి, దాని ద్వారా మీ అందరినీ కూడా వాడి వాక్యం ద్వారా వినేలాగా చేసి మీ అందరినీ కూడా స్వస్థపరుస్తున్నందుకు ఆ దేవుడికి, మరి శాలమన్న ఇంకా ఎంతోమందిని ఇంకా ఆ దేవుడి బాటలో నడిపించి మీకు, మీ కుటుంబ సభ్యులకి ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి అన్న కూడా దేవుడి ఆశీస్సులు ఇంకా ఉండాలి, ఇంకా కూడా ఆయన వాక్యంలో ఇంకో చాలా మందికి మేలు జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేద్దాం. సోదరి కోసం, ఆమె కుటుంబం కోసం, తనతో వచ్చినటువంటి సహోదరుల కోసం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేక దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ కుమార్తెను అలాగే తన పరివారాన్ని ఈ శుభవేళ ఇక్కడికి నడిపించినందుకు వందనాలు. నీ బిడ్డను ఆశీర్వదించండి, తన కుటుంబాన్ని దీవించండి, తన కుటుంబం అంతటినీ సంపూర్ణ రక్షణలోనికి నడిపించండి. నీవే సత్యవంతుడవు, నిజదేవుడవు, అందరి కోసం భూమి మీదకి వచ్చి అందరి పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక రక్షకుడవని నా ప్రభువా, తన ఇంటి వారందరూ కూడా తెలుసుకొని రక్షణ పొందినట్లు అనుగ్రహించు. అలాగే తనతో కూడా ఉన్నవారందరూ కూడా నీ ప్రేమను తెలుసుకొని వర్ధిల్లడానికి, రక్షణ పొందడానికి, ఆశీర్వదించబడటానికి సహాయం చేయి. నీ కృపలో నా ప్రభువా, మేమంతా కలిసి సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడే విధంగా మమ్మల్ని అందరినీ బలపరచమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.
మంచిదండి. ఈ క్రిస్మస్ రోజున మన మధ్యలోనికి వచ్చిన మరి విడుదల రజనీ గారికి, వారి బృందానికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ ఒకసారి